హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ చూసేద్దాం. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరూ షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్ట్ టాపిక్లో మనకి 2 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకొకటేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి పి అనేది సేమ్ ఉంటుంది, ఐ అనేది చేంజ్ అవుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే పి వాల్యూ చేంజ్ అవుతుంది, ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇప్పుడు మనం అసలు తీసుకున్న అమౌంట్ మీదనే వడ్డీ పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే తీసుకున్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఇప్పుడు మనం ఇచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే అంటారు కదా, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది అని. అలా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి తెలుసుకునే ముందు మనకి 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ తెలవాలి. ఒకటేమో పి, ఒకటేమో ఐ, ఒకటేమో టీ. పి అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్, ఐ అంటే ఇంట్రెస్ట్, టీ అంటే టైమ్. ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం. ఆ బిజినెస్కి మనకి 50,000 అవుతుంది. బట్ నా దగ్గర ఇప్పుడు సపోజ్గా 30,000 ఉంది, ఇంకా 20,000 తక్కువ పడింది కదా. 20,000 వేరే వాళ్ళ నుంచి మనం హెల్ప్ కోరుకుంటాం, అంటే అప్పుగా తెచ్చుకుంటాం. ఆ అప్పుగా తెచ్చుకున్న దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం, అసలు, తెలుగులో అసలు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు వాడు మనకి ఏదో ఒక ప్రాఫిట్ ఉండేటట్టే ఇస్తాడు కదా. ఇంట్రెస్ట్ మనం తీసుకున్న అస్సలు అయిన డబ్బుల మీద వడ్డీకి ఇస్తాడు కదా, దాన్నే మనం ఇంట్రెస్ట్ అంటాం. టైం అంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది మళ్ళీ మనం వాళ్ళకి వడ్డీతో సహా ఇవ్వడానికి, దాన్ని మనం టైం అంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే మనకి దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే మనకి ఫార్ములా పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. పి అంటేనేమో ప్రిన్సిపల్, ఆర్ అంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటేనేమో టైము. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కుంటాం. సపోజ్గా మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ప్రిన్సిపల్ని కనుక్కోవాలి అంటే మనకి ఈ ఫార్ములా. సెకండ్ ఫార్ములా, ప్రిన్సిపల్ని కనుక్కోవాలంటే ఈ ఫార్ములా 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్ ఇంటూ టీ. నెక్స్ట్ ఒకవేళ మనం రేట్ని కనుక్కోవాలంటే ఫార్ములా 100 ఇంటూ ఎస్ఐ బై పి ఇంటూ టీ. నెక్స్ట్ టైంని కనుక్కోవాలంటే ఫార్ములా 100 ఇంటూ ఎస్ఐ బై పి ఇంటూ ఆర్. చెప్పాను కదా సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 యూజ్ చేస్తాం. ఒకవేళ వాడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చి మనకి అసలు మనం ఎంత తీసుకున్నామో ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. తరువాత వాడు ప్రిన్సిపల్ ఇచ్చి టైం ఇచ్చి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. తరువాత వాడు అసలిచ్చి రేట్ ఇచ్చి టైం కనుక్కోమంటేనేమో ఈ ఫార్ములాలో యూజ్ చేస్తాం. సో మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేసి నేను ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం
ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రేట్ 10,000 at 5% per annum for 10 months. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. నేను చెప్పాను కదా ఇందాక, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనకి P ఇంటూ T ఇంటూ R/100 ఫార్ములా అని. సో దీంట్లో ప్రిన్సిపల్ అనేది ఇచ్చాడు 10,000 అని. నెక్స్ట్ టైం అనేది ఇచ్చాడు, ఏంటిది 10 months టైం అని ఇచ్చాడు, 10 months టైం అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు 5% అని ఇచ్చాడు, 5%. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఈ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P అంటే ఎంత 10,000. నెక్స్ట్ T అంత, ఇప్పుడు చూడండి ఇక్కడ వాడు ఏమన్నాడు, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 at 5% per annum for 10 months. ఇప్పుడు 10 months T ఈక్వల్స్ టు మనకి 10 months అని ఇచ్చిండు. 10 months అంటే 10 months బై, ఇప్పుడు మనకి ఇయర్లీ ఎన్ని మంత్స్ ఉంటాయి 12 months, అప్పుడు 10/2. నెక్స్ట్ దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి. 2 5 10, 2 6 12. సో ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5/6. నెక్స్ట్ రేట్ అంటే ఎంత 5/100. సో అప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మిగిలింది ఎంత 100 ఇంటూ 5/6 ఇంటూ 5/, అంతే 5/1. నెక్స్ట్ ఇక్కడ 100 ఇంటూ 5/6 ఇంటూ 5 కదా, ఇప్పుడు ఈ 6 అనేది ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. అప్పుడు 100 ఇంటూ 5 ఇంటూ 5 అంటే మనకి టోటల్ ఎంత వస్తుంది 100 ఇంటూ 25. నెక్స్ట్ టోటల్ ఎంత వచ్చింది 2500/6. అప్పుడు 6 1 6, 6 4 24. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది 10. అప్పుడు 6 1 6 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 4. 6 5 6 6 36.6 ఇలా వస్తుంది ఆన్సర్ 416.4. 416.4 అనేది ఆప్షన్స్లో ఉందా? ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి నేను మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రేట్ 10,000 at 5% per annum for 10 months అని అడిగిండు. ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిండు, రేట్ ఇచ్చిండు అండ్ టైం అనేది ఇచ్చిండు. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా P ఇంటూ T ఇంటూ R/100. సో P అనేదేమో 10,000, T అనేదేమో 10 months ఇచ్చిండు, R అనేదేమో 5% ఇచ్చిండు. ఇప్పుడు T అనేది 10 months ఇచ్చిండు కాబట్టి 10 మనకి ఇయర్లీ 12 months ఉంటాయి కాబట్టి 12. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 5/6 అని వచ్చింది. అప్పుడు P ప్లేస్లో 10,000, T ప్లేస్లో 5/6, R ప్లేస్లో 5/100. యాక్చువల్లీ ఇక్కడనే 5/6 ఉంది కాబట్టి 6 అని కిందనే రాయాలి, బట్ నేనైతే ఇక్కడ రాసాను చూడండి 500 ఇంటూ 5/5/1 ఇంటూ 6. ఇక్కడ మొత్తం క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, అప్పుడు మనకి 100 ఇంటూ 5 ఇంటూ 5/6 అనేది మిగిలింది. అప్పుడు 100 ఇంటూ 25/6 మొత్తం 2500/6. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 416.6 వచ్చింది. 4:1.6 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రేట్ 15,000 at 1/2/5% per annum for 50 days. ఇక్కడ ఏమో మనకి ఎంత అడిగిండు ఫర్ 10 months అని అడిగిండు, ఇక్కడ ఫర్ 50 days అని అడిగిండు. సో సేమ్ ప్రాసెస్, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది P ఇంటూ T ఇంటూ R/100 కదా. ఇప్పుడు మనకి P అనేది ఎంత ఇచ్చిండు, ఇక్కడ 15,000 ఇచ్చిండు. నెక్స్ట్ R అనేది ఎంత ఇచ్చిండు 1,
2/5% అని ఇచ్చిండు. టైం అనేది ఎంత ఇచ్చిండు, 50 days అని ఇచ్చిండు, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని మనం 1 2/5 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ 5 1 జా 5, 5 + 2 7/5, r = 7/5 మనం ఇలా రాసుకుందాం. నెక్స్ట్ టైం అనేది 50 days ఇచ్చిండు. ఇప్పుడు మనకి ఇయర్స్కి ఎన్ని డేస్, 365 days, అంటే 50/360. అంటే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 10/73 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే 10/73 వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ = P అంటే ఎంత, 15,000. టైం ఎంత, 10/73. నెక్స్ట్ ఆర్ ఎంత, 7/5 కదా, 7/5 అంతే కదా. PTR/100. నెక్స్ట్ దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 1 జా 5 3 జా 15, 0కి 0. సో మనకి 30 × 10 × 7 ఇక్కడ 73 మిలిగిందా, 73. సో 30 × 10 అంటే 300, 300 × 7 అంటే 2100/73. ఇప్పుడు 2100/73 అంటే మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది, 28.7 ఆన్సర్ అయితే వస్తుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 28.7 అనేది వస్తుంది. 28.7 అనేది మనకి ఆప్షన్స్లో ఉందా లేదా చూసుకోవాలి. ఉంది. ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టైన్ సమ్ విల్ బి డబుల్ ఇన్ 10 years. సో ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే, సో ఇక్కడ మనం ఏం అడిగిండు, ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగిండు. సింపుల్ ఇంట్రెస్ట్ అడిగిండు కాబట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది అంటే మనకి 100 × సింపుల్ ఇంట్రెస్ట్ బై P × T. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఎట్ సర్టైన్ విల్ బి డబుల్ ఇన్ 10 years అని అడిగిండు. అంటే ఇక్కడ మనకి టైం అనేది 10 years అని ఇచ్చిండు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ప్రిన్సిపల్ అనేది మనం పీగా అజ్యూమ్ చేసుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనం పీగా అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇవి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు R = 100 × సింపుల్ ఇంట్రెస్ట్ అంటే P కదా, P బై ప్రిన్సిపల్ P × T. T అంటే ఎంత, 10 years. సో ఈ పీకి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు రేట్ ఎంత మనకి, 10%. సో 10% అనేది మనకి ఇక్కడ ఉందా, ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అంటే ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టైన్ సమ్ విల్ బి డబుల్ ఇన్ 10 years కదా. ఇప్పుడు ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ని అడిగిండు. అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ని పీగా అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు టైం అనేది చేసిండు. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ రేట్ 1600 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 ఇన్ 2 years and 4 months. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి కనుక్కోమన్నాడు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది, 100 × సింపుల్ ఇంట్రెస్ట్ బై P × T. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేసాడు, ఎంత, 252 అని. నెక్స్ట్ ప్రిన్సిపల్ కూడా ఇచ్చేసాడు, ఎంత, 1600 అని. 1600 ఇచ్చేసాడు కదా. నెక్స్ట్ టైం అంటే మనకి ఎంత, 2 years 4 months అన్నాడు. 2 years 4 months అంటే 2 years 4 months అంటే 4 మనకి 12 months కదా ఇయర్లీ, 4/12. అప్పుడు 2 1 జా
4 3 జా, అప్పుడు 2 1/3 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 జా 6, 6 + 1 7/3. అప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 7/3 అని రాసుకోవాలి. సో ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 252 ఇచ్చిండు, బై ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు 1600, టైం ఎంత 7/3. సో ఇప్పుడు 100 ఇంటూ 252, ఈ 3 అనేది 5కి పోతుంది, ఇంటూ 3/1600 ఇంటూ 7. నెక్స్ట్ దీంట్లో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ మనకి ఎంత మిగిలింది 252 ఇంటూ 3/16 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది అంటే 27/4% అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 27/4%. నెక్స్ట్ సమ్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ P% per P years విల్ బీ P ఆన్ ద సమ్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ తెలుస్తూనే ఉంది కదా ఆన్సర్ ఆప్షన్ 2 అని. ఎలా అంటే సమ్ అంటే ప్రిన్సిపల్ అన్నట్టే కదా, అప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై R ఇంటూ T. ఇక్కడ అన్నీ మనకి ఇచ్చేసారు P% P ఇయర్ అండ్ P రేట్ అని. సో 100 ఇంటూ P బై P ఇంటూ P. సో దీనికి క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు 100/P అన్నట్టే కదా ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 100 for 10 months ఎట్ ద రేట్ ఆఫ్ 4 paisa per rupee per month ఈజ్. దీనికి ఆన్సరు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ ప్రిన్సిపల్ అనేది మనకి 100 ఇచ్చిండు, మంత్స్ అనేది టైం అనేదేమో 10 months అన్నాడు, 10 months అన్నాడు, అండ్ రేట్ అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 paisa అన్నాడు. అప్పుడు రేట్ అనేది 4 paisa అనే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది మనకి తెలుసుగా, P ఇంటూ T ఇంటూ R/100 అని. సో 100 ఇంటూ 10 ఇంటూ 4/100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ అనేది మనకి 40 రూపీస్. అంటే చూడండి, ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, వాడు టైమ్ T, ఇందాక ఒక మోడల్ చెప్పాను, టైం T ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10 months ఇస్తే నేను 10 టోటల్ ఇయర్ మంత్స్ అనేది వేశాను. కానీ ఇక్కడ వాడు ఏం అడిగిండు, అక్కడేమో ఒక తిరిగి అడిగిండు, ఇక్కడ రూపీస్ పర్ మంత్ అని అడిగిండు. సో అప్పుడు ఇలా చేయాలి, అప్పుడు ఇలా ఈ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 banks P and Q ఆర్ ఇన్ ద రేషియో 7:6. ఏ పర్సన్ వాంట్ టు డిపాజిట్ ఈజ్ రిసీవ్డ్ ఈక్వల్ half yearly interest from both. It should deposit the saving in bank P and Q. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, లెట్ ద సేవింగ్ అనేది P and Q అండ్ వాటి యొక్క రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చిండు అంటే 7:6, అంటే 7x అండ్ 6x అన్నట్టు. సో నెక్స్ట్ P ఇంటూ 7x ఇంటూ 1/2 ఇంటూ 100, P ఇంటూ T ఇంటూ R/100.
ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ 6x ఇంటూ 1/2 ఇంటూ 10/100. అప్పుడు p బై క్యూ ఈక్వల్స్ టు ఎంత 6/7 అనేది వచ్చేస్తుంది. చూడు ఇక్కడ 7x ఉందండి, ఇక్కడ 6x ఉంది. ఇప్పుడు దీనికి 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 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు p/q ఈజ్ ఈక్వల్స్ టు 6/7. సో వాళ్ళు ఏమడిగారు క్వశ్చన్లో, డిపాజిట్ బర్ సేవింగ్ అకౌంట్ ఏ రేషియోలో అంటే 6:7 రేషియోలో. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ విచ్ సమ్ బికమ్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 30 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కదా. సింపుల్ ఇంట్రెస్టా the rate at which the sum become 3 times of itself 300 at simple interest will be. అంటే ఇక్కడ చూడండి 3 times become a 3 years అని అడిగిండు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 3x 3 times బికమ్ ఇట్ సెల్ఫ్ 30 years అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 3x, సమ్ ఏమో ఎక్స్, సమ్ అంటే ప్రిన్సిపల్ అండి. సో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 3x/x ఇంటూ 30 years. టైం అనేది 30 years ఇచ్చిండు వాడు. అంటే ఈక్వల్స్ దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోయింది, దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకెంత 10 ఇంటూ 3x/3x అనేది మిగిలింది. దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతే మనకి 10% అని వచ్చేసింది కదా. అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 10%. r ఈజ్ ఈక్వల్ 10% అంటే మనకు ఉందా? ఎస్ ఉంది. ఈ విధంగా ఏం లేదండి, జస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ వస్తే మాత్రం మీరు ఏ క్వశ్చన్ అయినా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ పైన మీరు ఏ ప్రాబ్లం అన్నా చేయాలి అంటే మీకు ఈ 4 ఫార్ములాస్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. 4 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మీరు ఏ ప్రాబ్లం అయినా చేయగలరు. అట్లీస్ట్ దాంట్లో హాఫ్ అయినా మనం చేయగలుగుతాం కదా ఈ ఫార్ములాస్ వస్తే. అలా SI యూనిట్స్కి ఈ ఫార్ములాస్ వస్తే మనం ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయినా చేయగలం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనం ఇప్పటి వరకు ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ చూసాం కదా, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ప్రిన్సిపల్ని పీగా, రేట్ని ఆర్గా, టైంని టీగా డిఫైన్ చేసాం కదా. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ని పీగానే డిఫైన్ చేస్తాం, రేట్ని ఆర్గానే డిఫైన్ చేస్తాం. బట్ టీని ఎన్ని ఇయర్స్గా డిఫైన్ చేస్తాం. టీని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనకి ఇయర్గా కనుక్కోమంటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ హాఫ్ ఇయర్లీగా కనుక్కోమంటారు, హాఫ్ ఇయర్స్గా కనుక్కోమంటారు, అండ్ క్వార్టర్ ఇయర్స్గా కనుక్కోమంటారు కదా. సో మనకి ఇయర్గా ఇంట్రెస్ట్ అనేది అడిగిర్రనుకో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడిగిర్రనుకో, పర్ యాన్యువల్లీ అని అడిగిర్రనుకో, అప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేయాలి? అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P/1 + R/100 హోల్ పవర్ n. చెప్పాను కదా ఇక్కడ n ఎందుకంటే ఇక్కడ టైం t అనేది మనం ఎన్ని ఇయర్స్గా డిఫైన్ చేస్తాము. నెక్స్ట్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్ హాఫ్ ఇయర్లీ అని అడిగారనుకోండి, హాఫ్ ఇయర్ అడిగితే అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P/1 + R/2/100 హోల్ పవర్ n. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీగా డిఫైన్ చేస్తే అప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P/1/R/4 డివైడెడ్ బై n. అంటే ఇక్కడ
కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్లీ అయితే A ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n యూజ్ చేయాలి. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ హాఫ్ ఇయర్లీ అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ 1 ప్లస్ R/2/100 హోల్ పవర్ n. ఇక్కడ R/2 ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇయర్కి 12 మంత్స్ కదా, 12 మంత్స్, హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్. సో ఒక ఇయర్కి 2 హాఫ్స్ అనేవి ఉంటాయి. సో హాఫ్ ఇయర్ అంటే 6 కదా, ఇయర్కి ఎన్ని మంత్స్ 12 అంటే 6 1 జా 6 2 జా. సో ఇక్కడ R/2 అనేది వచ్చేసింది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ క్వార్టర్లీ అంటే ఇప్పుడు ఇయర్కి మనకి ఎన్ని క్వార్టర్స్ వస్తాయి అంటే 4 క్వార్టర్స్ వస్తాయి. అంటే ఇయర్కి 12 మంత్స్ కదా, అప్పుడు 3 × 4 = 12 అంటే ఇయర్కి 4 క్వార్టర్స్ అంటే 3 months 3 months 3 months 3 months. సో ఇక్కడ R/4 అనేది అలా క్యాలిక్యులేట్ చేశారు. వెన్ రేటెస్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్. ఇప్పుడు రేట్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయనుకో డిఫరెంట్ ఇయర్స్కి, అంటే R1% ఒక తీరుగా, R2 అనేది ఒక తీరుగా, R3 అనేది ఒక తీరుగా. ఈ R1 ఏమో ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయనుకో అప్పుడు మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ 1 ప్లస్ R1/100 1 ప్లస్ R2/100 1 ప్లస్ R3/100 ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎప్పుడైతే రేట్స్ అండ్ ఇయర్స్ అనేది డిఫరెంట్గా వస్తే ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో మనం జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయినా మనం యాన్యువల్గా ఇచ్చినప్పుడు, హాఫ్ ఇయర్గా ఇచ్చినప్పుడు, క్వార్టర్లీగా ఇచ్చినప్పుడు ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఒకవేళ రేట్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుంటే మాత్రం మనకి ఈ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రేట్ 10,000 at 20% per annum for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇక్కడ యాన్యువల్గా అడిగింది. నేను చెప్పాను కదా ఇందాక మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్గా అడిగితే ఏ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P × 1 ప్లస్ R/100 హోల్ పవర్ n ఈ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు సో దీంట్లో ప్రిన్సిపల్ P అనేది ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? ప్రిన్సిపల్ P అనేది ఏమో 10,000 అనేది ఇచ్చారు. నెక్స్ట్ రేట్ అనేది ఏమో 20% అని ఇచ్చారు. నెక్స్ట్ టైం T, నేనేం చెప్పాను, టైం Tని దీంట్లో ఎన్గా డిఫైన్ చేస్తామని చెప్పినాం కదా, అప్పుడు n = 2 years అయిపోయింది. సో ఇచ్చిన వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిరు మనకి 10,000 ఇచ్చిరు. నెక్స్ట్ 1 ప్లస్ R అంటే ఎంత 20/100, n వాల్యూ ఎంత 2. సో అప్పుడు 10,000 100 × 1 ఎంత 100 కదా, అప్పుడు ప్లస్ 20 అంటే 120/100 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్యాన్సిలేషన్ ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2 6 2 5 అంటే మనకి 10,000 6/5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం 10,000 కదా, 10,000 ఇంటూ ఎక్కడ 6/5 హోల్ స్క్వేర్ ఉంది కదా, సరే ఇంటూ 6/5 ఇంటూ 6/5. ఇప్పుడు 6/5 ఇంటూ 6/5 దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.44 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం 10,000 ఇంటూ 1.44 అంటే మనకి 14400 అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఆన్సర్ అనేది మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి, యాన్యువల్లీగా మనకి ఎంత, ఇక్కడ 1 వస్తుందండి. 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్
ఆన్ 20,000 at 10% ఫర్ 2 years 6 months అని అడిగిండు. కాంపౌండ్ యాన్యువల్లీ 2 years 6 months అని అడిగాడు ఇక్కడ. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 20 ఇచ్చిండు, రేట్ అనేదేమో 10% ఇచ్చిండు, టైం అనేదేమో 2 years 6 months అన్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 1 yearకి మనకి 2 halves అనేవి ఉంటాయి, అంటే 6 months ఒకటి 6 months ఒకటి. సో 6 months కాబట్టి 6/12, 2 1 జా 2 2 జా. సో అప్పుడు మనకి 2 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 4, అంటే సో ఇక్కడ మనకి ఇవన్నీ ఇచ్చారు, పీ వాల్యూ, ఆర్ వాల్యూ, టీ వాల్యూ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000 ఇంటూ 1 + 10/100 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 years 6 months అని ఇచ్చారు కదా, సో ఫస్ట్ 2 years n = 2 అని పెట్టాం, ఇంటూ నెక్స్ట్ హాఫ్ ఇయర్ కదా 1 + 1/2 ఇంటూ 10/100 హాఫ్ ఇయర్కి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది 20,000 ఇంటూ, ఇక్కడ చూడండి ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు 10 × 1 10 + 1 ఎంత 11/10 హోల్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 1 జా 2 5 జా కదా, అప్పుడు 100 × 1 100 + 5 అంటే 105/100. సో నెక్స్ట్ 20,000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 అంటే ఇక్కడ 11/10 హోల్ స్క్వేర్ ఉంది కదా, సో అలా. సో ఇంటూ 105/100. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 25410 రూపీస్ అనేది వస్తుంది. సో అక్కడ నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 at 10% ఫస్ట్ 2 years 6 months కాంపౌండ్ యాన్యువల్లీ అని అడిగిండు. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 25410 మైనస్ అక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత 5410 రూపీస్ అనేది వచ్చేసింది. సో 5410 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ కదా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 24% per annum ఫర్ 9 months కాంపౌండ్ క్వార్టర్లీ. ఫర్ 9 months కాంపౌండ్ క్వార్టర్లీ అని అడిగాడు ఇక్కడ. సో చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ అనేది 8,000 ఇచ్చేసాడు. నెక్స్ట్ టైం అనేది 9 months అన్నాడు, అంటే 9 months అంటే 3 quarters. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇయర్కి 4 quarters ఉంటాయి. 4 quarters ఎలా అంటే మనకి ఇయర్కి 12 months కదా, 12 monthsని 3 చేస్తే ఇవన్నీ 4 quarters కదా, వాడు 9 quarters అడిగాడు కాబట్టి మనం 3 quarters అనేవి తీసుకోవాలి. సో నెక్స్ట్ రేట్ ఈక్వల్స్ టు 24% అని ఇచ్చాడు. సో ఇయర్కి మనకి ఇక్కడ వాడు క్వార్టర్లీ అన్నాడు, 9 months క్వార్టర్లీ అని అడిగాడు, అంటే క్వార్టర్లీ అంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేయాలి, R/4 ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను కదా, అప్పుడు రేట్ అంటే by4 యూజ్ చేయాలి. సో మనకి 6% అయితే వచ్చేసింది. ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 8,000 ఇంటూ 1 + R అంటే ఎంత 6/100. టైం ఎంత 3 years కదా, త్రీ ఇయర్స్ అంటే ఇక్కడ 3 ఎలా వచ్చిందంటే 9 months అన్నాడు. 9 months అంటే ఏంటి మనకి 3 quarters అన్నట్టే కదా, సో n = 3 quarters. అప్పుడు 8,000 ఇంటూ ఇది దీన్ని అంటే 100 × 1 100 + 6 106 కదా, అప్పుడు 106 × 100 106 × 100 106 × 100. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9528.1 అనేది అయితే వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది మైనస్ ఇది చేయాలి. సో 9528.1 మైనస్ 8,000 చేసేస్తే
మనకి 1528.1 రూపీస్ అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 at 10% per annum for 2 years కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ. సేమ్ ఇలాంటి మోడల్ ఇందాక నేను చెప్పాను కదా కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అనేది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ ఇయర్స్ of 10,000 in how many years of 10,000 will become 133,100 at compound interest of 10% per annum. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో ఏమి ఇచ్చినా కూడా ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఇచ్చి టైం అన్నా కనుక్కోమంటాడు, లేకుంటే టైము ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి రేట్ అన్నా కనుక్కోమంటాడు, లేకుంటే ఈ 3 ఇచ్చి అమౌంట్ అన్నా కనుక్కోమంటాడు. వాడు ఏ విధంగా చేయొచ్చు. ఇంతసేపు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కున్నాం కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ చూడండి, వీడు టైం అడిగిండు. సో టైం అడిగిండు కాబట్టి ఫస్ట్ మనం ప్రిన్సిపల్ అనేది ఎంత ఇచ్చిండు, 10,000 అనేది ఇచ్చిండు ప్రిన్సిపల్. నెక్స్ట్ రేట్ అనేదేమో 10% అని ఇచ్చిండు. అమౌంట్ కూడా ఇచ్చిండు, ఎంత 1,33,100. సో అప్పుడు ఎన్ని టైం అనేది మనం కనుక్కోమన్నాడు కదా. అప్పుడు 10,000 కాదు కదండి, ఇది ప్లస్ 10/100 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 133,100 అమౌంట్ కదా ఇది. సో అప్పుడు మనకి ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 11/10 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 133,100 బై ఈ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది 11/10 హోల్ పవర్ n. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 11 హోల్ క్యూబ్ 10 హోల్ క్యూబ్ కదండి ఇది. సో 11/10 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 11/10 హోల్ క్యూబ్, అంటే n ఈక్వల్స్ టు 3 అన్నట్టే కదా. సో మనకి ఇక్కడ ఇయర్స్ టైం అడిగిండు కాబట్టి n ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ 10,000 will become 14,400 at compound interest of 20% per annum. హౌ మెనీ ఇయర్స్ అని అడిగిండు ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి P ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇచ్చేసాడు, నెక్స్ట్ రేట్ ఇచ్చేసాడు, అమౌంట్ కూడా ఇచ్చేసాడు. సో సేమ్ మోడల్ n అనేది కనుక్కోమన్నాడు. సేమ్ అదే మోడల్ అండి. 10,000 into 1 plus 20/n is equals to 14400. నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 12/10 హోల్ పవర్ n కదా. ఈ వాల్యూ ఇటు వచ్చేస్తే అది బై అవుతుంది కదా. చూడండి, నెక్స్ట్ 12/10 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 zeros క్యాన్సిల్, అంటే 144/10. 144 అంటే మనకి 12 హోల్ స్క్వేర్ అన్నట్టే కదా, అంటే 12 హోల్ స్క్వేర్. 100 అంటే 10 హోల్ స్క్వేర్ అన్నట్టే కదా. సో అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, మనకి 2 years ఈ ప్రాసెస్లో చేయాలి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 3,630 in 2 years at 10% per annum. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎట్ వాట్ సమ్ అని అడిగాడు, అంటే ప్రిన్సిపల్ అనేది కనుక్కోమన్నాడు. అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 3,630 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ n ఈక్వల్స్ టు 2 years అని ఇచ్చాడు. రేట్ అనేదేమో 10% అని ఇచ్చాడు. సో మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు
p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సో అమౌంట్ ఎంత మనకి 3630 p 1 ప్లస్ రేట్ ఎంత 10/100 హోల్ పవర్ n అంటే ఎంత 2 కదా. సో ఇప్పుడు 3630 ఈక్వల్స్ టు p ఆఫ్, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది మనకి 11/10 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు 3630 ఈక్వల్స్ టు p ఇంటూ 11/10 ఇంటూ 11/10 అవుతుంది. ఇప్పుడు 11/10 11/10 ఇటు అయిపోయే వరకు ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా. అప్పుడు 3630 ఇంటూ 10/11 ఇంటూ 10/11 అనేది ఈక్వల్స్ టు p అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 11 1 జా 11, 11 3 జా 33, అంటే ఇక్కడ 3 మిగులుతుంది కదా. నెక్స్ట్ 11 3 జా 33, నెక్స్ట్ 0, నెక్స్ట్ 11 1 జా 11, 11 3 జా 33, ఇది 0. సో 30 ఇంటూ 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి 30 ఇంటూ 10 ఎంత 300 కదా. 300 ఇంటూ 10 ఎంత 3000. సో మనకి ఆన్సర్ అనేది 3000 అనేది ఆప్షన్లో ఉందా లేదా? ఎస్, 3000 అనేది ఆప్షన్లో ఉంది. ఏం లేదండి, ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ అసలు ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలనుకుంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న ఆ 2-3 ఫార్ములాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న ఫార్ములాస్ మీకు వస్తే చాలండి. మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి యాన్యువల్గా కనుక్కోమన్నాడా, లేకుంటే క్వార్టర్లీగా కనుక్కోమన్నాడా, లేకుంటే హాఫ్ ఇయర్లీగా కనుక్కోమన్నాడా చూసుకోవాలి. అలాగే వాడు ఇయర్ కనుక్కోమన్నాడా, లేకుంటే రేట్ కనుక్కోమన్నాడా, లేకుంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కనుక్కోమన్నాడా, అవి చూసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి చాలామందికి షేర్ చేయండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చాలామందికి సింపుల్ ఇంట్రెస్ట్ మీదనో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీదనో డౌట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా క్లియర్ అవుతుంది కదా, ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే ఏ ప్రాబ్లం అయినా మనం ఈజీగా చేయగలుగుతామని, అంటే క్వశ్చన్లో ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటే మనం ఈజీగా చేయగలుగుతామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.